ఈరోజే చైత్ర బుధవారం. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నా పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచుని ఉంది. దాని మీద ఆవు నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంది. అందుకు ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకి, దీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అని అంటుంది. అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఇలా అనుకున్నాడు. ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు? దానిని చూసి ఆవు బాధపడటం ఏమిటి? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభం సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలి పురుషుడి ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ 4 పాదములలో 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది. నశించిపోయిన 3 పాదాలు, శౌచము, తపస్సు, దయ, మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సావాసాల వల్ల శౌచము, సంభవం వలన తపస్సు, అహంకారం వల్ల దయ నశించిపోయాయి. ఇవి ఆవు దుఃఖిస్తూ ఉండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతిలో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు, కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు కింద పడిపోయింది. ఒంటి కాలు మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడింది. కింద పడిన వాటిని తన చేతిలోకి దండంతో విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. దూరం నుండి చూసిన పరీక్షిత్ మహారాజు వాటిని దగ్గరికి వెళ్ళాడు. ఆ గోవును భూమాతగాను, వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి, అమ్మా, మీకు ఎలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మీకు 3 కాళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు? ఎంతటి వారైనా సరే నేను వారిని చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడుతాను, చెప్పండి అని అన్నాడు. అందుకు ఆ గోమాత ఇలా అంటుంది. కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మ పాదాలు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్ మహారాజు గోవును బాధపెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు. అయ్యా, రక్షించండి, నేనే నరికివేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు. నేను రావటం వల్లనే ధర్మానికి 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలి అంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ ఇక సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని నిలుచున్నాను. ఎలా కాదు, నాకు అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడే ఉంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నువ్వు అంతగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జూదశాలయందు నువ్వు ఉండవచ్చు. ఇక రెండవది మద్యపానశాలయందు నువ్వు ఉండవచ్చు. ఇక మూడవది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీ పురుషుల యందు నీవు ఉండవచ్చు. ఇక 4వ స్థానం వచ్చేసి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. అయ్యా, మీరు 4 స్థానాలు ఇచ్చారు, కానీ అక్కడ నేను నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్ళటం గనుక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు. సరే, 5వ స్థానం వచ్చేసి బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. చాలు మహాప్రభో, చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. కానీ ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే.
అలా కలి పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశించాడు. అలా కలి ప్రభావం వలన పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను అతిక్రమించకుండా, ప్రజలకి ఏ కష్టము కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడుతూ 60 సంవత్సరాలు రాజపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువులను వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా కలి ప్రభావం వల్లనే జరుగుతున్నది. అలా లేడి వెంట పడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఓ మహర్షి, బాణం దెబ్బతిన్న లేడి ఇటువైపు వచ్చిందా అని అడిగాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అంతటి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేడు. పరీక్షిత్కి శముడి మీద కోపం వచ్చి దగ్గరలో చచ్చిపడి ఉన్న ఒక పాముని తన బాణం కొన తీసి శమికుడు వేసి వెళ్ళిపోయాడు. శమిక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకొని, నా తండ్రి మెడలో చచ్చిపోయిన పాము వేసిన పరీక్షిని అనే పేరుగల మహారాజు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శపించాడు. ఇక జరిగిన విషయాలన్నీ శమిక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం తనకు చేత కాదన్నాడు. ఇక శమిక మహర్షి గౌరముఖుడు అనే పేరు గల శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాడు. ఇక గౌరవముఖుడు రాజు దగ్గరికి వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్టు చెప్పాడు. శృంగి తన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. నేర్పరులైన వర్కర్లను పిలిపించి వంటి స్తంభంతో మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసించసాగాడు. విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రాహ్మర్షులు మహర్షులతో తనకి 7 రోజులే సమయం ఉందని, మోక్షం పొందడంలో ఉపయోగించే పురాణాలు, ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు. కశ్యక మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజుకి బ్రతికించాలని బయలుదేరాడు. కర్షకుడు అడవిలో కశ్యక మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. కశ్యక మహర్షి పరీక్షిత్కి మరణం తప్పదు అని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక తక్షకుడు సర్పాలని బ్రాహ్మణ రూపాల్లోని మారమని, మంచి సువాసన వెదజల్లే తాజా పువ్వులని, రుచిగా తీయగా ఉండే పళ్ళని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉంటున్న వంటి స్తంభం మేడలోకి వెళ్ళమని తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు. ఇక వేదాలు చదువుకుంటూ లోపలికి వచ్చిన బ్రాహ్మ యువకులు తెచ్చిన పండ్లు పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు. శృంగి మహర్షి శాపం ఇచ్చి 7 రోజులు గడిచిపోతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు. అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండును చీల్చాడు. అందులో ముందుగా నల్లగా కనబడి అంతలోనే ఎర్ర రంగులోనే పాముగా మారి అగ్నిజ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కరిచి వెళ్ళిపోయాడు. తక్షకుడు విషం వల్ల జనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాము. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. అత్రి మహర్షికి అనసూయందు బ్రహ్మ శివకేశవుల వంశంతో చంద్రుడు, దుర్వాసురుడు, దత్తాత్రేయుడు 3 కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మహంసతో జన్మించాడు. చిన్నతనంలో చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సును మెచ్చిన బ్రహ్మ చంద్రుడిని లతలకు, వృక్షాలకి, ఔషధాలకు, నక్షత్రాలకు అధిపతిని చేశాడు. తరువాత చంద్రుడు రాజసూయ యాగం చేసి దక్షపుత్రికలను 27 మందిని పరిణయమాడాడు. అంతేకాదు చంద్రుడు దేవకులుడైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞానం కోసం విద్యాభ్యాసం వెళ్ళాడు. గురువును, గురుపత్ని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు. ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి యుద్ధం చేయించడానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రుని మోహించింది. ఆమె కవింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు. గురుపత్ని అని కూడా మర్చిపోయి తారా విలాసాలకు లొంగిపోయి ఆమెను
ప్రియురాలిగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు. ఇక ఎవ్వరు చెప్పినా కానీ చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది. రాక్షసులు గురువైన శుక్రాచార్యుడికి దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువల్ల శుక్రాచార్యుడు రాక్షస వీరుడు కలిసి చంద్రుడి పక్షాన నిలబడి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తారా విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. 2 పక్షాలలో చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అగ్నిరసుడు ఈ సమస్యను ఎలాగైనా సరే పరిష్కరించమని బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుని మందలించి తారకును బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అంది: ఓ అపవిత్రాల, సిగ్గులేక వేసేలాగా అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు. ఆ గర్భం తెచ్చుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారపు రంగుగల అందమైన బాలుని ప్రసవించింది. ఆ శిశువు దివ్య తేజోవిలాసుడై మోహనాకారుడంతో ఉన్నాడు. ఆ బాలుని చూసిన తర్వాత బృహస్పతి చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు. తగు తీర్చడానికి వచ్చిన దేవతలు మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదు అని నిర్ణయించాడు. ఇక బ్రహ్మదేవుడు తారను మొదటిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమనన్నాడు. ఇక తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుని వల్ల పుట్టాడని చెప్పింది. ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అనే నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడు ఆనందానికి అద్దుల్లేవు. ఆ బాలుణ్ణి తన భార్య రోహిణి చేత పెట్టాడు. ఆమె బుధుడిని చాలా ప్రేమగా పెంచింది. బుధుడు చిన్నతనం నుండే బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయిన గ్రహ మండలంలో చోటు సంపాదించుకున్నాడు. సూర్య భగవానుడికి విశ్వకర్మకు కుమార్తెగా సన్యధార వైవస్వతుడు జన్మించాడు. ఆయన 7వ మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వ మునుకి 9 కొడుకులు. వారు వివిధ భూలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసం ఉత్తరకామేష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మనువు భార్య పోతను ఆశ్రయించి కూతురు పుట్టేటప్పుడు చేయమని కోరింది. వ్రతాన్ని ఆచరించింది. ఇక ఓత యజ్ఞగుండాన్ని సమీపించి కూతురు కలుగ్గాక అని చెప్పి అవిష్యును సమర్పించాడు. కోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు కోత బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి అడిగాడు. ఇక వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. రాజా, ఓత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పాడు. పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్రత చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాలను అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సూర్యమునుడు అనే పేరుతో ఉంది. ఈ సూర్యమునుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి మేరు పర్వతం దగ్గర కుమారవనం చేరుకున్నాడు. ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటాడు. ఆ వనంలో కాలు పెట్టగానే రాజు వెంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు. పూర్వం శివుని దర్శించాలనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు. ఆ సమయంలోనూ శివుడు ఒడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుండి గమనించిన మునులు శివ దర్శనానికి సరి అయిన సమయం కాదని తలిచి బదిలీ వనానికి వెళ్ళిపోయారు. తర్వాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసం ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికాడు. ఆ కారణంగానే సుద్యమునుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధంగా రాజకాంత అయిన సుగ్యనుడు తాను స్త్రీ విలాసాల కొరబరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుని కొడుకు అయిన బుధుని ఆశ్రమానికి చేరి అక్కడ విహరించసాగాడు. రాజకుమార్తె చంద్రుని కొడుకుని చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార సాష్టలతో బుధుణ్ణి ఆకర్షించి ఒలిచి వలపించి పరిణయమాడింది. ఆ బుధ ఇలా దంపతులకు పూరవుడు జన్మించాడు. పురూరవుడు అందచందాలలో
మన్మధుడికే జయంతుడికి సాటి అయినవాడు, ధైర్యవంతుడు, దానశీలి, సప్తద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకొని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. ఊర్వశి ఒక అవసర కన్య, ఇంద్రసభలోని నర్తకి. ఒకసారి నారదుడి ద్వారా పురూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది. కొన్నాళ్ల తర్వాత ఊర్వశి శాపవశాత్తు భూలోకానికి రావాల్సి వచ్చింది. పురూరవుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒక చోట సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చి పురూరవుని చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తనను తాను మైమరిచి అతన్ని చూస్తూ అలాగే కూర్చుంది. అప్పుడు ఆమెను చూసిన పురూరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, సుందరి, ఎవరు నీవు? దేవకన్యలా ఉన్నావు, ఎక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఊర్వశి ఇలా అంటుంది, నా పేరు ఊర్వశి, నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణాల వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది. నారదుడితో నీ అందచందాలను పరాక్రమం గురించి విన్నాను అని సమాధానం ఇచ్చింది. పురూరవుడు కూడా అప్సర కాంత అందానికి, ఆమె వయ్యారపు సొగసుకు దాసుడయ్యాడు. తన మంత్రిలో ఉండి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు కురూరవుడిపై ఉన్న కోరిక నెరవేరకపోతున్నందుకు ఆనందించింది. ఇక ఊర్వశి కురూరవునితో ఇలా అంటుంది, రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో నాకు జీవించడం నాకు కూడా ఇష్టమే. కానీ నేను 2 గొర్రెపిల్లలను నా బిడ్డల్లాగా పెంచుకుంటున్నాను. నీవు వీటిని పోషించాలి, వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు దిశములతో నాకు ఎప్పుడూ కనిపించకూడదు. నా ఆహారము నెయ్యి, దానికి ఎప్పుడు కొలత రాకూడదు. వీటిలో ఏది దొరక్కపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది. ఇక రాజు ఆ నియమాలను అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకొని వెళ్ళాడు. ఊర్వశి పురూరవులిద్దరూ ఒకటై శృంగార జీవితంలోనే విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇంద్రసభలోని ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకొని రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు. అవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపుకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రెను రక్షించడం కోసం పురూరవుణ్ణి నిద్రలేపడానికి ప్రయత్నించింది. కానీ అలసి ఒళ్ళు మరిచి మత్తు నిద్రలో ఉన్న పురూరవుడు వెంటనే లేవలేదు. రాజా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రెపిల్లలను దొంగలు ఎత్తుకుపోతుంటే లేవకుండా మొద్దు నిద్రపోతున్నావు. కళ్ళు మూసుకొని నిద్రపోతూ నా కౌగిలి వదలటం లేదు. నీతో స్నేహం చేసి నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్టు తిట్టసాగింది. ఊర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన కురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి గ్రహించక కత్తిపట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఊర్వశి దిశములతో ఉన్న పురూరవుని చూసి, నువ్వు నా నిబంధనను పాటించకుండా దిశములతో కనబడ్డావు. తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించకపోవడంతో పురూరవుడు రాజపాలన వదిలిపెట్టేసి పిచ్చివాడిలా తిరగడం మొదలుపెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతి నదీ తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను మరిచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు. అతని దుస్థితి చూసి దారిపడిన ఊర్వశి ఆ రాత్రి పురూరవుణ్ణి సంతోషపెట్టింది. మరునాడు ఉదయం నిద్రలేచాక రాజుతో ఇలా అంటుంది, నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతినయ్యాను. నువ్వు మహారాజువి, రాజ్యపాలన నీ ధర్మం. సంవత్సరం అంతా కూడా నేను కూడా వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను. గంధర్వులను ప్రార్థించు, వారు నిన్ను కరుణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. వారు సంతోషించి రాజధానికి వెళ్ళిపోయాడు. కురూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు పురూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరాడు. ఫలితంగా వారు ఒక అగ్నిగూలికనిచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తాడని దీవించారు. పురూరవుడు వేదోక్తంగా యజ్ఞం నిర్వర్తించాడు. దాని ఫలితంగానే ఊర్వశిని తన కుమారుణ్ణి పొందాడు. ఊర్వశితో అన్ని లోకాలు విహరిస్తూ
ప్రజారంజకంగా పాలన సాగించాడు. ఊర్వశి ద్వారా ఇంకొక 5 కుమారులను కూడా పొందాడు. ఉరూరవుని కుమారులు ఆయువు, శ్రీమంతుడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయువు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. సకల శుభాలు కలుగుతాయి. అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను నా భార్యని చెట్టుకు వేలాడదీశాను. ఒక వేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగిలికుంది. ఆ లేడీ నా అరణితో పారిపోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చివ్వండి అని ధర్మరాజును అడిగాడు. ఇక ధర్మరాజు ఇల్లమ్ములు పట్టుకొని తమ్ములతో కలిసి ఆ లేడీని వెంబడించాడు. కానీ అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడీకి తగలలేదు. అలా కొంత దూరం ఆ లేడీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది. ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుని చూసి ఈ విధంగా అన్నాడు. అన్నయ్య, మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కర్మ కలిగి ఉన్నాము. కానీ ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు. నకుల, సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగడానికి కారణం మనం చేసుకున్న కర్మనే, వేరే ఏమీ కాదు అన్నాడు. ఇక భీముడు నకులుని చూసి ఇలా అన్నాడు. చూడు తమ్ముడు, ఆ రోజు ద్రౌపదిని కొలువు కోటకి తీసుకువచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి అన్నాడు. దానికి నకులుడు ఇలా అన్నాడు. అన్నయ్య భీమ, అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనము ఆగ్రహించక ఇలా పిరికివారి వలె అడవులకు వచ్చాము. అదే అసలు కారణం. చూడండి అన్నయ్యలు, ఆ రోజే మాయాజూదం ఆడిన శకుని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు ఇలా అన్నాడు. తమ్ముడు, ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అన్నాడు. ఇక నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కల చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. అయితే నీవు తాగి మాకు కొంచెం నీరు తీసుకురా అన్నాడు ధర్మరాజు. ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్లు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది. అన్నా, ఈ తటాకం నాది. నీవు ఈ తటాకంలో నీళ్లు తాగాలి అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి. ఇక నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు. కొలను బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఇక నీళ్ల కోసం వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుని చూసి, సహదేవ, నీ అన్నయ్య 4 నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఎంతసేపు రాలేదు. నీవు పోయి చూసుకొని తీసుకురా అని చెప్పి అంటాడు. ఇక సహదేవుడు నకులుడి వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్లు త్రాగడానికి కొలనులోకి వెళ్ళిపోయే సమయంలో ఇలా వినిపించింది. మహానుభావ, ఈ కొలను నాది. సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నీరు త్రాగు అన్న మాటలు వినిపించాయి. సహదేవుడు ఆ మాటలు మనసులో పెట్టక కొలంలో దిగి నీరు తాగాడు. నకులుడిలాగానే స్పృహ తప్పి పడిపోయాడు. పోయిన ఇద్దరు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు అర్జున్ని చూసి, అర్జున, నీ తమ్ములు నీళ్లకు వెళ్ళి ఎంతకు రాలేదు. ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు. ఇక అర్జునుడు కొలను సమీపంలోకి రాగానే ఇలా వినిపించింది. ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగితే స్పృహ తప్పి పడిపోతారు అన్నాడు. ఇక అర్జునుడు, ఎవడురా నువ్వు? చాటుగా మాట్లాడుతున్నావు, ఉండు నిన్ను సంహరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రయోగించాడు. మరలా అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లెక్క పెట్టకుండా కొలంలో దిగి నీరు తాగాడు. అర్జునుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. వెళ్ళిన 3 రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి, భీమా, వెళ్ళిన 3 తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు. భీముడు కొలను సమీపించగానే మరలా అదే విధానంగా వినిపించింది. ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు? నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు తాగమని అన్నది. భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కోనలలో నీళ్లు తాగి స్పృహ తప్పి పడిపోతాడు.
వెళ్ళిన తమ్ములు ఎవరు రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించగానే స్పృహ తప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. అతని హృదయం తల్లడిల్లింది. కొంచెం సేపటికి చేరుకొని చుట్టూ కలయ చూశాడు. అక్కడ ఏమీ ఇతరుల అడుగుల జాడలు కనిపించలేదు. వారికై వారు అలా కూలిపోవడానికి కారణం తెలియలేదు. ఈ కొలనులో నీరు విషపూరితం అనబడానికి వారి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు. ఒకవేళ సుయోధనుడు అతని మిత్రుడెవరైనా ఇలా చేశారా, కుంతీదేవికి ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ కొలంలో దిగాడు. అప్పుడు ఇలా విలపించింది. ధర్మరాజా, నేను ఒక కొంగను. ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాట వినకుండా ఈ కొలనులో నీళ్లు తాగి ఇలా స్పృహ తప్పి పడిపోయారు. నువ్వు నా మాట వినక కొలనులో నీళ్లు తాగితే వారికి పట్టిన గతే నీకు పడుతుంది కనుక నా ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పి ఈ కొలనులో నీళ్లు త్రాగు అని పలికింది. అయ్యా, కొంగ రూపం ధరించిన రుద్రుడవు, అగ్నిదేవుడవు, వాయుదేవుడవు నాకు తెలియదు. లేని ఎడల అంచత్య పరాక్రమంతుడైన నా తమ్ములు ఇలా పడిపోడు. నీవు ఎవరు? నీ తలకు ఏమిటి చెప్పు అని అడిగాడు. ఇక ఆ కొంగ ఇలా చెప్తుంది ధర్మరాజుతో. వాస్తవానికి నేను కొంగను కాదు, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా నీరు తాగితే ఎవరైనా ఇలాగే పడిపోతారు. నీవు తెలివిగలవాడు కనుక నీళ్లు తాగలేదు కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు. అయ్యా, నీ వంటి వారికి సమాధానం చెప్పేయడం నా తరమా? అయినా నువ్వు నాకు తెలిసిన విధానంగా సమాధానాలు చెప్తాను అన్నాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. సూర్యుడిని ఎవరు నడుపుతున్నారు? సూర్యుడిని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూరితం ఏమిటి అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. సూర్యుడిని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యుడికి సత్యమే ఆధారం అని సమాధానం చెప్పాడని యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. శ్రోత్రియుడు ఎలా అవుతాడు? పురుషుడికి మహిమలు ఎలా వస్తాయి? పురుషునికి సహాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. శృతం వల్ల శూద్రుడు అవుతాడు. అలాగా వేదము అధ్యయనం వల్ల, తపస్సు వల్ల మహిమలు చేస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సాయం. గొప్పవారికి, జ్ఞానులకు సేవ చేయటం వల్ల బుద్ధిమంతుడు అవుతాడని చెప్పాడు. ఇంకా యక్షుడు ఇలా ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు దైవభక్తం ఎలా పొందుతాడు? అతనికి సాధుభావం ఎలా ఏర్పడింది? బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడని అడిగాడు. దానికి ధర్మరాజు వేద పఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడు అవుతాడు. అది సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. జీవన్మృతుడు అనగా ఎవరు అని యక్షుడు ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా చెప్పాడు. దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడే జీవించినా మరణించినట్లే లెక్క అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. భూమి కంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. భూమి కంటే బరువైనది కన్నతల్లి, ఆకాశం కంటే పొడవైనవాడు కన్న తండ్రి, గాలి కంటే వేగవంతమైనది మనసు, మనసులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. కనులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తర్వాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లేది ఏది అని ప్రశ్నించాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కనులు తెరిచి నిద్రించేది చాప, పుట్టిన తర్వాత కదలలేనిది అండము, రూపం ఉండి హృదయం లేనిది పాషాణం, వేగం వల్ల వర్ధిల్లుతున్నది ఏరు అని ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. బాటసారికి, రోగస్థుడికి, గృహస్థుడికి, చనిపోయిన వారికి ఎవరు బంధువులు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు.
బాటసారికి తోటి ప్రయాణికుడు, రోగగ్రస్తుడుకు వైద్యుడు, గృహస్థుడికి మంచి భార్య, చనిపోయిన వారికి అతను ఆదరించిన ధర్మాలు అని సమాధానం చెప్పాడు రాజు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ధర్మానికి ఆధారమేమి? కీర్తికి ఆశయమేది? దేవలోకమునకు మార్గమేది? సుఖించుటకు మూలమేది అని అడిగాడు. ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. కర్ణ స్వభావం ధర్మానికి మూలం. దానం చేయటం వలన కీర్తి వస్తుంది. సత్యం పరొకటే దేవలోకానికి మార్గం. మంచి ప్రవర్తనే అన్ని సుఖములకు మూలం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. నరునకు ఆత్మ ఏది? దైవీకమునకు చుట్టం ఎవరు? అతను ఏ ఆధారంతో జీవిస్తాడు? నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. పుత్రుడే నరునకు ఆత్మ, భార్య దేవుడిచ్చిన చుట్టము. అతడికి జీవనం మేఘములు కల్పిస్తాయి. దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు. ధర్మములలో గొప్ప ధర్మం ఏది? ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. అహింస పరమధర్మం. యజ్ఞయాగాదులు మనకు పూర్తి ఫలితాలనిస్తాయి. అహంకారం మొదలు పెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచివారితో స్నేహం ఎప్పుడు చెడిపోదు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. ఈ లోకమునకు దిక్కు ఎవరు? అన్నం చల ఎందుకు సంభవిస్తున్నాయి? విషం అనగా ఏమి? స్వార్థకర్మలకు ఏది సమయం అని ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు. మంచివారే ఈ లోకానికి దిక్కు. నీరు అన్న మేఘం వల్ల సంభవిస్తాయి. బ్రాహ్మణుని ధనం విషతుల్యం. బ్రాహ్మణుడు వచ్చినట్టే స్వార్థములకు మంచి సమయం అని సమాధానం చెప్పాడు. ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. మనిషి ఏది వదిలిపెడితే సర్వజన ప్రియుడు, శ్లోకం లేనివాడు, ధనం కలవాడు సుఖీ అవుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మం మొదలుపెడితే సర్వజన ప్రియుడు అవుతాడు. కోపం మొదలుపెడితే దుఃఖం ఉండదు. క్రోధి కానివాడు సజ్జనుడవుతాడు. అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు. పురుషుడు ఎవరు? అత్యంత దళం కలవారు ఎవరు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ఎవడు కీర్తివంతుడో అతనే పురుషుడు. ప్రియుడు అప్రియుడు, సుఖ దుఃఖములు, జరిగినవి జరగబోవునవి ఎవరు సమూహం చూసుకొని వారే అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. ధర్మరాజా, నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు. నీవు తమ్ములకు ఇంకా ఒకరి ప్రాణం తిరిగిచ్చేదని కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నా తమ్ములు నకులకు ప్రాణమును తిరిగి ఇవ్వమని అన్నాడు. దానికి యక్షుడు ఇలా అన్నాడు. అదేమిటి? నీ భీమార్జునులను వదిలిపెట్టి నకులను కోరుకున్నావు అని అడిగాడు. దానికి ధర్మరాజు, అయ్యా, నా తల్లి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను. నా తండ్రి రెండో భార్య మాతృపుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతని కోరట ధర్మంగా అన్నాడు. ఇక యక్షుడు, ధర్మరాజా, నీ ధర్మాన్ని నిరతికి నెచ్చాను. నీ తమ్ములు అందరూ పునర్జీవితుడు కాగలరు అని వరం ఇచ్చాడు. వెంటనే భీమార్జునులకు సహదేవులకు నిద్ర నుంచి లేచినట్టు లేచారు. ఇక ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా, నీవు మామూలు యక్షుడవు కాదు. నీవెవరో చెప్పుము అని ప్రార్థించాడు. దానికి యక్షుడు, ధర్మరాజా, నేను యమధర్మరాజును. నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, శౌచము, దానము, తపము, శమము, కీర్తన, వివేకము ఉన్న యొక్క మూర్తులు పై గుణములు ఆశ్రయించిన వారు దుర్గతి పొందుతారు. నీవు కోరిన వరాలను ఇస్తాను, కోరుకో అన్నాడు యమధర్మరాజు. దానికి ధర్మరాజు ఇలా అన్నాడు. యమధర్మరాజా, నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక లేడి అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపమని అడిగాడు. ఇక యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, నేనే ఆ లేడిని. నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణిని నేనే తీసుకువచ్చాను. ఇదిగో అరణి, తీసుకో అని అరణిని తిరిగి ఇచ్చాడు. ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు.
పాండవులారా, అరణ్యవాసం పూర్తయింది. ఇక 1 సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది. అజ్ఞాతవాస సమయంలోనే మీరు ఆ రూపాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరు గుర్తించకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు, దేవతలలో అధిదేవుడవైన నీ దర్శనం కంటే నాకు కావలసింది ఏముంది? నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మ మార్గాలు ఆచరించేలాగా, క్రోధము, మోహం వంటి దుర్గుణాలు ఉన్న దరి చేరకుండా ప్రసాదించుమన్నాడు. ఇక యమధర్మరాజు అలాగే వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక ధర్మరాజు అరణిని బ్రాహ్మణుడికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందాడు. ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు ఈ కథ విన్న మీరంతా కూడా ఎంతో అదృష్టవంతులు. మీకు సకల శుభాలు కలుగుతాయి.